TV9 కి జాతీయ అవార్డుల పంట పండింది. ఢిల్లీలో indiantelevision.com జాతీయ స్థాయిలో ఇచ్చిన అవార్డుల్లో TV9 12 కేటగిరీలు గెలుచుకుంది. ఈ జాతీయ అవార్డుల విజేతల సంతోషాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓ టు శ్రవణ్. ఈ రోజు TV9 కు ఒక భారీ పంట పడినట్లుగా చెప్పొచ్చు. 6 ఏళ్ల కష్టానికి జాతీయ స్థాయిలో పెద్ద రికగ్నిషన్ లభించింది. 12 అవార్డులతో TV9 భారీ స్థాయిలో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. వివిధ కేటగిరీలు బెస్ట్ టీవీ ఛానల్ మొదలుకొని బెస్ట్ యాంకర్, యంగ్ జర్నలిస్ట్ వరకు అనేక కేటగిరీలు, మొత్తం 12 కేటగిరీల్లో బెస్ట్ ప్రెజెంటేటర్ గా, దాంతోపాటు ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ కు రవి ప్రకాష్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ కు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. దాంతోపాటు బెస్ట్ ప్రెజెంటేటర్ గా దేవికి అవార్డు వచ్చింది, రజనీకాంత్ అవార్డు వచ్చింది, ఎంఎన్ ప్రసాద్ కూడా అవార్డు వచ్చింది. సో మొత్తం మన టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. TV9 కష్టానికి ఫలితం దక్కింది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా మంచి రికగ్నిషన్ ఉన్నట్లుగా కూడా ఇక్కడి ఆర్గనైజర్ చెప్పారు. సో TV9 అన్నది ఇప్పుడు మొత్తం దేశం చూస్తున్న ఛానల్, దేశం గమనిస్తున్న ఛానల్ అన్న ఒక గుర్తింపు ఇక్కడ జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా లభించడం అన్నది TV9 టీం ఒక అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో వైస్ ప్రెసిడెంట్ TV9 మూర్తి ఉన్నారు. ఈ మొత్తం ప్రెజెంట్ ఈ అవార్డ్స్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? జాతీయ స్థాయిలో మనకు లభిస్తున్న గుర్తింపును మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు TV9 తరఫున అందుకున్నాం ఇవాళ మనం. ఇది ఒక్క TV9 అవార్డే కాదు. ఇవాళ TV9 అవార్డు అందుకుంది అంటే దానికి వెనకాతలో ఉన్న యావజ్య భారతవర్షంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు TV9 తెలుగు చూసి ఇంత సక్సెస్ ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ అవార్డు మొత్తం వాళ్ళకి నేను అంకితం చేస్తున్నాను. మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు భారతదేశంలోనే కాకుండా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ చూసి ఈ ఛానల్ కి సక్సెస్ తీసుకొచ్చారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెందిన అవార్డు ఇది. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? ఇప్పటికే చాలా భాషల్లో, తెలుగులో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, వివిధ భాషల్లో కూడా TV9 నడుస్తుంది. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ టార్గెట్? తెలుగు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో సక్సెస్ చేసినట్లుగానే తెలుగు నెక్స్ట్ TV9 తమిళనాడులోని, అట్లానే కలకత్తాలోని, అట్లానే ఒరిస్సాలోని, అండ్ ఫైనల్ గా వచ్చేసరికి తెలుగు ఛానల్ ఒకటి హిందీ లాంగ్వేజ్ లో ఢిల్లీలో తీసుకొచ్చి జాతీయ స్థాయి ఛానల్ గా దాన్ని తీసుకొచ్చి మొత్తం ఇండియా మొత్తం మీద నేషనల్ న్యూస్ నెట్వర్క్ అనేది అనిపించుకోవాలి అని చెప్పి మా ఉద్దేశం. సో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావాలి, జాతీయ స్థాయికి విస్తరించాలన్నది TV9 లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం మనతో TV9 ఇన్పుట్ ఎడిటర్ దినేష్ ఆకులా కూడా ఉన్నారు. సో ఈ టీం విజయం వెనక అందరి కష్టం ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? జాతీయ స్థాయిలో మనకు వచ్చిన రికగ్నిషన్ చూడండి, ఇప్పుడు చాలా అవార్డ్స్ మాకు దొరికింది, నేషనల్ లెవెల్లో కూడా దొరికింది. ఫర్ 12 అవార్డ్స్ ఒక ఇండియన్ టెలివిజన్ దాంట్లో 12 అవార్డ్స్ స్వీప్ చేయడం విత్ హిస్టరీ రీజనల్ మార్కెట్ కోసం. TV9 did it every time. TV9 does it, and this time also TV9 did it. And I personally want to thank output editor Arun Sagar, political editor Alapati Suresh, chief coordinator Chandramouli garu, and my coordination team Jagan, Hari, and all others who are there. And this will basically ఏంటంటే ఈ అవార్డ్స్ తీసుకున్నానికి రాలేపారు ఇక్కడ. we took on behalf of them, like sports news రాలేపన్ టీమ్ మేము తీసుకున్నాం ఆన్ బిహాఫ్ లో. దిస్ విల్ మోటివేట్ మై టీమ్, మా టీమ్ కి మోటివేట్ చేస్తుంది ఇంకా బాగా పనిచేయడానికి. వీఆర్ ఆల్రెడీ నెంబర్ 1, ఇంకా నెంబర్ 1 ఇంకా TRPలో బాగా చేస్తాము. ఇంకా దిస్ విల్ మోటివేట్ అదర్ ప్లేయర్స్. అవార్డు దొరకలేదు వాళ్ళు కూడా బాగా పనిచేసి అవార్డు తీసుకుని ట్రై చేస్తారు. సో ఇదందరి టీం విజయంగా దినేష్ ఆకులా చెప్తున్నారు. బెస్ట్ యాంకర్ గా అవార్డు తీసుకున్న రజనీకాంత్ ఉన్నారు. రజనీకాంత్ బారిన పడి చాలా మంది పొలిటీషియన్స్ నానా ఇబ్బందులు పడ్డారు. సో ఈరోజు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక గొప్ప రికగ్నేషన్ గా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో గుర్తింపు రీజనల్ లెవెల్ అవార్డులు వస్తే అది రీజనల్ వరకే పరిమితం అవుతుంది. కానీ రీజనల్ న్యూస్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ గా భావించవచ్చు. అందులోనూ బెస్ట్ యాంకర్ కేటగిరీలో రాజ్దీప్ సర్దేశాయ్, దేశంలో గర్వించదగ్గ యాంకర్ గా చెప్పబడే రాజ్దీప్ సర్దేశాయ్, ఆ కేటగిరీలో తెలుగు న్యూస్ లో ఉన్న ఛానల్స్ అన్నింటిలో స్కాన్ చేస్తే దానిలో నేను రావడం అనేది నాకు ఒక గొప్ప బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా మరింత అచీవ్ చేయడానికి ఒక బరువు బాధ్యత మన మీద పడినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్స్ చేయడం అంటే రోజు టైం టు టైం షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేయడం అనుకున్నాం. కానీ ఈ అవార్డు అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, మనం చేసే ప్రోగ్రాంలో కానీ, మనం అడిగే ప్రశ్నల్లో కానీ, మనం డీల్ చేసే పద్ధతుల్లో కానీ, భవిష్యత్తులో ఇంకా ఎలా ప్రోగ్రామ్ చేయాలనే విషయంలో మన మీద బాధ్యత ఖచ్చితంగా పెరిగింది అనుకుంటే. ఎస్పెషల్లీ నేను చేసే ప్రోగ్రామ్ పర్సనల్ గా అవార్డు వచ్చింది, TV9కి 12 అవార్డులు వచ్చింది. పర్సనల్ గా వచ్చిన దానికి ఆ రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగిందని చెప్పి అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే తెలుగులో దాదాపు 12 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. 12 న్యూస్ ఛానల్స్ లో TV9కి ఒక్కదానికే 12 అవార్డులు వచ్చినాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది TV9 ఎంత క్వాలిటీ ఇస్తుంది, కంటెంట్ లో కావచ్చు, ప్రెజెంటేషన్ లో కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాల్లో. అన్ని ఛానల్స్ దాదాపు ఈ అవార్డుకు పోటీ పడినాయి.
అన్ని ఛానల్స్ కాదని, అన్ని ఛానల్స్ కంటే ఎక్కువగా 12 అవార్డులు రావడం అంటే జాతీయ స్థాయిలో కూడా ఏ ఛానల్ కి 12 అవార్డులు రాలేదు. ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న IndiaTelevision.com వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, ఇండియాలో పోటీ పడుతున్న ఛానల్స్ లో, జాతీయ ఛానల్స్ లో పోటీ పడుతున్న దాంట్లో TV9 రీజనల్ ఛానల్ అయినప్పటికీ 2nd ప్లేస్ లో ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఛానల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. దినేష్ ఆటలో చెప్పినట్లుగా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా రవిప్రకాష్ కి అభినందనలు తెలియజేయాలి. మాకు అవకాశం ఇచ్చినందుకు, స్కోప్ ఇచ్చినందుకు, ఎదగటానికి, ప్రోగ్రాంలు చేయడానికి, ఇంకా పనిచేయడానికి, బాగా పనిచేయడానికి స్కోప్ ఇచ్చినందుకు ఆయన అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా అరుణ్ సాగర్, ఆల్పాటి సురేష్, చంద్రమౌళి, జగన్, ఇంకా అనేక మంది, దినేష్ ఆకుల, ఇంతమంది కోఆపరేషన్ ఉంటుంది. ఈ కోఆపరేషన్ కూడా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తుంటారు. మేము కూడా భవిష్యత్తులో కూడా 12 అవార్డులు కాదు 20-25 అవార్డులు తెచ్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా. ఈ అవార్డు తర్వాత ఇంకా పొలిటీషియన్లు బాగా స్క్రూ చేస్తారా? ఖచ్చితంగా ఉంటుంది కదా, అది ఉంటేనే జనాలు కూడా గుర్తిస్తారు. అల్టిమేట్ గా ఏంటంటే జనం చూస్తూ ఉన్నారు, జనం నుంచి మనకి రెగ్యులర్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పటి వరకు అవార్డులు కాదు, రివార్డులు ముఖ్యం, జనం ఏం మాట్లాడుకుంటున్నారు, జనం ఏం మన ప్రోగ్రామ్ ని అప్రిషియేట్ చేస్తున్నారా లేదనేది ముఖ్యంగా చూసుకున్నాను. కానీ అవార్డు రావడంతో ఒక ఫీల్ అనేది జనరేట్ అవుతూ ఉంది. పొలిటీషియన్ ని ఇబ్బంది పెట్టమనంటే పొలిటీషియన్ గ్రిల్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఒక కరెక్ట్ సమాచారాన్ని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, మిగతా టీవీ ఛానల్స్ లో గంటలు చర్చలు చేస్తూ ఉన్నారు. మన దగ్గర టైం టు టైం ఫిక్స్డ్ టైమ్స్, ఒక తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం రాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక చర్చకు ఒక అర్థవంతం తీసుకొద్దామని కావచ్చు, ఏదైనా విషయానికి సంబంధించిన పర్టికులర్ అంశానికి సంబంధించి పర్టికులర్ వివరాలు మాత్రమే ప్రజలకు ఏది అవసరమో, ఎంత అవసరమో అంతవరకే చూపించడానికి మనం ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నాం. గంటల చర్చల వల్ల ప్రయోజనం లేదని మొదటి నుంచి చెప్తున్నా. అదే దానిలో భాగంగా భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలను కంటిన్యూ అయితే చేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా ఇబ్బంది పెట్టడం అని అంటే ఇబ్బంది కాదు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే మనం ఇస్తున్నామని చెప్పారు. రజనీకాంత్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు, భవిష్యత్తులో ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా బాగా చేస్తా అంటున్నారు. సో పొలిటీషియన్స్ కొంచెం ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ స్ఫూర్తితో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో దేవి ఉంది, బెస్ట్ ప్రెజెంటేటర్ గా అవార్డు కూడా తీసుకుంది. సో దేవి, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా అభిమానించే యాంకర్ తో రజనీకాంత్ గారితో అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజ్దీప్ సర్దేశాయ్ ఇంత నేషనల్ లెవెల్లో అవార్డు వస్తుంది న్యూస్ ప్రెజెంటర్ ఆఫ్ ది ఇయర్ గా అంటే ఇంకా అంతకంటే ఇంకొక గొప్ప విషయం, అంతకంటే సంతోషకరమైన విషయం కూడా ఉండదు. ఇంకొక విషయం, 12 అవార్డ్స్ తీసుకుంది TV9. సో రికార్డ్ క్రియేట్ చేయడం TV9 తర్వాతే, అండ్ రికార్డ్ బ్రేక్ చేయడం కూడా TV9 తర్వాతే. ఒకటి తర్వాత 12 అవార్డ్స్ తీసుకుందంటే బ్రేక్ చేసినట్టే లెక్క. అండ్ మొత్తం అందరూ కూడా యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్, నాతో పాటు పనిచేస్తున్న ఎంతో మంది ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఛాన్స్ మాట ఏంటంటే మనకి కూడా జాతీయ స్థాయిలో అవార్డు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇయర్ నాకు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మీకు రావచ్చు. సో కంపల్సరీ మన డెడికేటెడ్, మన కంప్లీట్ వర్క్ మనం డెడికేట్ చేస్తే కనుక సక్సెస్ మనల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. సో డెడికేషన్ ఉంటే అందరికీ అవార్డు వస్తుంది. అది మొత్తం TV9 కే కాకుండా ఓవరాల్ గా తెలుగు రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనతో యంగ్ జర్నలిస్ట్ రమ్య ఉంది. ఇటీవల కర్నూలులో జరిగిన ఉపద్రవం సందర్భంగా చాలా కష్టపడి అక్కడ రిపోర్టింగ్ చేసేందుకు గాను యంగ్ జర్నలిస్ట్ గా రమ్యకు అవార్డు దక్కింది. సో రమ్య, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ముందు ఈ అవార్డు చాలా బరువుగా ఉంది. ఇది బరువు కాదు, బాధ్యత. నాతో పాటు టీమ్ TV9 అందరూ కూడా అప్పుడు కష్టపడ్డారు. మనందరి కృషి ఫలితంగా నా ద్వారా ఒక స్టోరీ వచ్చింది. అప్పుడు లైవ్ లో వచ్చిన టీం, ఓబీ బ్యాండ్స్ టెక్నీషియన్స్ అందరూ ఎంతమంది వచ్చారో, అందరూ కాళ్లు తెగిపోయి రక్తాలు గారి అలా అయినా కానీ 15 రోజులు 20 రోజులు అలా చేశారు. టీమ్ TV9 లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ అవార్డు అవడానికి మీ అందరూ కూడా నాకు కారణమయ్యారు. అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ అవార్డు రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, పంపించే ముందు అందరూ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది మన అందరి బాధ్యత. ఈ టైంలో తెలుగు వాళ్ళందరూ కలిసి పనిచేద్దామని రవి సార్ ఇచ్చిన పిలుపు మొత్తం అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. అది కూడా నాలో ఒక నన్ను ఈ పని చేయడానికి హెల్ప్ చేసింది. నా బాధ్యత పెంచి మరున్న రోజుల్లో బెటర్ సొసైటీ కోసం నా వంతు నేను చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఇంత దాకా వస్తుంది అనుకున్నావా? చిన్న వయసులోనే ఈ రంగంలో ఎంటర్ అయ్యావు, ఇంత జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకుంటానన్న ఎప్పుడన్నా కళ కన్నావా? కళ కూడా కనలేదు. అసలు నేను ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేటగిరీ ఉంటుందని కూడా నాకు తెలియదు. చేస్తే ఏదో ఒక రోజు ప్రేమ మేడం లాగా, ఇంకా మిగతా అందరి సర్స్ లాగా నాకు కూడా అవార్డు వస్తే బాగుండని పనిచేశాను. కానీ బట్ వస్తుందని ఇది నిజంగా అనుకోని డ్రీమ్ ఇట్ హస్ కమ్ ట్రూ. రైట్. మన TV9 క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ప్రసాద్ కు కూడా బెస్ట్ రిపోర్టర్ గా అవార్డు వచ్చింది. జంగల్స్ లలో వెళ్లి నక్సలైట్ల ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర క్రైమ్ సంబంధించిన సమాచార సేకరణలో ముందున్న ప్రసాద్ కు బెస్ట్ రిపోర్టర్ గా అవార్డు వచ్చింది. సో ఆయన స్పందన చూద్దాం. సో కంగ్రాచులేషన్స్ ప్రసాద్, ఈ అవార్డు బాధ్యత పెంచిందా? సో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? బెస్ట్ రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందడం నాకే కాదు, మొత్తం TV9 కుటుంబ సభ్యులందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ రిపోర్టింగ్ ఇవ్వడం అనేది మొదలుపెట్టిన తర్వాత అది ఆపటం అనేది ఉండదు.
ప్రజలకు ఏం కావాలో మా CEO రవిప్రకాష్ గారికి తెలుసు. ప్రజలకు కావాల్సిన నాణ్యమైన వార్తలు, అలాగే పరిశోధనాత్మకమైన వార్తలు, అలాగే పేద ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను స్పృశించడంలో ఆయన ఎప్పుడు వెనకంజ వేయలేదు. అందుకేనేమో బహుశా దేశ విదేశాల్లో TV9 నంబర్ 1 గా నిలుస్తుంది. అటు పేద ధనిక అనే వర్గ విభేదాలు లేకుండా కూడా చాలా మంది ప్రజలు పారదర్శకమైన వార్తలు అందిస్తారనేటువంటి అభిప్రాయంతో, అలాగే స్పష్టమైనటువంటి వార్తలు అందజేస్తారనే అభిప్రాయంతో TV9 ని మాత్రమే ముందుగా రిమోట్ ఆన్ చేయగానే TV9 ని మాత్రమే ముందు చూస్తారు. అదే ఈ కారణం వల్లే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు TV9 కు ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆయన ప్రోత్సహించడం తప్ప ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచినటువంటి సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. నేను 3 సంవత్సరాల పైగా ఈ ఛానల్లో పనిచేస్తున్నాను. ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఈ ఛానల్ నంబర్ 1 లో ఉంది. అలాగే ఎన్నో ఎంతమంది దిగ్గజాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఛానల్ అంటే నెలకి ఇప్పుడు మనకి 12 అవార్డ్స్ వచ్చాయి. నెలకి ఒక అవార్డు చొప్పున ఇప్పుడు వచ్చింది. అయితే ఇంకా ఎన్నో అవార్డులు రావడానికి ఆయన మరింత ప్రోత్సాహాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తారని మా అందరి అభిప్రాయం. అటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆయన బాధ్యతలు మేము స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవార్డులు నెలకి 4 అయినా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మెరుగైన సమాజంతో పాటు మెరుగైన రిపోర్టింగ్ చేయడం ద్వారా TV9 మరింత ఉన్నత శిఖరాలకు వెళ్తుందని తప్పనిసరిగా నేను ఆశిస్తున్నాను. అదే ఈ అవార్డు తీసుకోవడం వెనుకున్నటువంటి ఉద్దేశం కూడా. రైట్. సో CEO రవిప్రకాష్ గారి ప్రోత్సాహం, ఆయన అండదండల వల్ల ఇక్కడ దాకా వచ్చింది. మంచి అవార్డ్స్ వస్తున్నాయి. మెరుగైన సమాజం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో 2 అవార్డులు ఈరోజు ప్రవీణ్ సాధించాడు. పవన్ డిఫరెంట్ కేటగిరీ, ఇది న్యూస్ కు సంబంధించిన అంశం కాకుండా భిన్నమైన కేటగిరీలో మేక్ ఓవర్ కేటగిరీ BA స్టార్లను చేస్తారు ఆయన. దాంతోపాటు టెక్నోకి సంబంధించిన అంశం పైన కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు వచ్చింది. సో ఈ 2 అవార్డులు తీసుకోవడం మీకు ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో ఆనందంగా ఉంది 2 అవార్డు తీసుకోవడము యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ అన్నిటి వెనుక ఉంది టీం వర్క్ ఉంది. మెయిన్ కెమెరామెన్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి. మోస్ట్లీ నాకు ఈ 2 అవార్డులు వచ్చిన కారణం మా HOD శీతల్ మొజారియా. ఎందుకంటే ఆవిడ ప్రతి క్షణం కూడా టైం అనేది చూడకుండా ఎప్పుడు కష్టపడతావో అప్పుడు పక్కా మనకి ఫలితం వస్తుంది అని ఆమె చెప్పడము. రాత్రి అసలు 24 hours మేము కష్టపడి మీటింగ్లో కూర్చొని మేడం మమ్మల్ని బాగా ప్రోత్సహించి ప్రతి విషయంలో కూడా క్రియేటివిటీ చేస్తున్నప్పుడు మన ఓన్గానే అంటే ఇచ్చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ 2 awards అండ్ రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు TV9 అండ్ చాలా సంతోషంగా ఉన్నారు. మాటలు కూడా రాని పరిస్థితి, సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోతున్నారు. ఏది ఏమైనా అవార్డ్స్ వచ్చాయి. ఇవి జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డ్స్ మాట ఎలా ఉన్నా ప్రజల నుంచి వస్తున్న గుర్తింపు, మెరుగైన సమాజం కోసం TV9 చేస్తున్న ప్రయత్నానికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం వస్తుంది. మొత్తం భారతదేశంలోనే కాకుండా ఉన్న తెలుగు వాళ్ళు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా ఆసక్తిగా TV9 పైన నమ్మకంతో చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ ఇతర దేశాల్లో సమస్యలు ఎదురైనప్పుడు కూడా TV9 అండగా నిలిచింది. బెటర్ సొసైటీ కోసం తాజాగా వరదల సందర్భంలో TV9 చేసిన కృషిని మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు, ప్రముఖులు కూడా స్వాగతించారు, అభినందించారు. ఏది ఏమైనా అవార్డులే కాకుండా ప్రజల నుంచి ఆశీస్సులు వచ్చినంత కాలం TV9 మెరుగైన సమాజం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శ్రవణ్. ఈ జాతీయ అవార్డుల విజేతల సంతోషాన్ని ఇప్పటి వరకు మనం వారి మాటలోనే విన్నాం. ఇది ఇట్స్ రియల్లీ బిగ్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ TV9.